హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా నూకల ఉప్మా ఎలా చేయాలో పొడి పొడిగా నేను చూపిస్తాను. ఫుల్ రెసిపీ చూడండి. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర కట్ చేసుకొని పెట్టుకోవాలి. దానికంటే ఫస్ట్ ఏం చేయాలంటే నూకలు అనేది 2 గ్లాసులు తీసిందమ్మ ఇక్కడ. సో ఆ 2 గ్లాసులు తీసిన తర్వాత మనం వాటర్ వేసి గాలించాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి. ఇందాక చూపించలేదు కదా, పోపులు అవి యాడ్ చేసింది. సో పోపులు అలాగే అల్లం కూడా వేసిందమ్మ. ఇక్కడ గాలించడం చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అంటే రాళ్ళు ఏమన్నా ఉంటే అడుగున వచ్చేస్తాయి అన్నమాట. సో అమ్మ చూడండి ఎలా చేస్తుందో, ఫుల్గా చూడండి. ఇప్పుడు నేను టమాటా కట్ చేసి మిక్సీ కూడా పెట్టుకున్నాను. చూసారా రాళ్ళు ఎన్ని వచ్చాయో. ఇప్పుడు పొయ్యి మీద తెప్పలు పెట్టి ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, పోపులు, ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసినటువంటి టమాటో జ్యూస్ కూడా వేయాలి. సో దానికంటే ముందు అమ్మ చిన్న సాల్ట్ వేసిందనమాట. ఎందుకంటే బేగా వేగుతాయి అంటారు సాల్ట్ వేస్తే. మిక్సీ చేసిన టమాటో జ్యూస్ కూడా వేసి పసుపు వేసింది. సో వీడియోలో కనిపించట్లేదమ్మా అంటే నాకు కనిపించేలా అయితే గరిటె మీద పడిపోయింది అనమాట. సో బాగా వాష్ చేసిన నూకలు చూస్తున్నారా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం 2 గ్లాసులు నూకలు తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం అంటే ఒక గ్లాస్లో హాఫ్ అమ్మ ఎక్స్ట్రా యాడ్ చేసింది. ఎందుకంటే డాడీకి కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు వాటర్ బాగా మరగాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కెరలాలన్నమాట వాటర్. అలా పొంగుతుంటే బాగా మరిగినట్టు. ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ అంటే సరిపోకపోతే ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. సో అలా అయిన తర్వాత మనం ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న నూకలన్నీ వేయాలన్నమాట. అన్నీ వేసిన తర్వాత ఉడకనివ్వాలి. అడుగు అంటుకుంటే పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు కనిపిస్తుందా. నూకలు వేస్తుందమ్మ ఆల్రెడీ. సో ఇప్పుడు మనకి ఉప్మా అనేది రెడీ అయ్యిందనమాట. అంటే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, సో అవి కూడా లాగేస్తుంది. ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయినట్టే. అమ్మ తిప్పుతుందనమాట దాన్ని అలాగా వేడి మీదే. పొడి పొడిగా వస్తుంది అనమాట. సో అంటే పొడి పొడిగా ఎలా వస్తుంది అంటే మనం కొంచెం పలుగ్గా అనేది చేసుకుంటే మనం వేడి మీద కలిపేసినా అది అవ్వదు. లేదనుకో జావ అయిపోద్ది అనమాట ఉప్మా. ఇలాగైతే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇదేంటి అంటే మనం ధాన్యం ఆడిస్తాం కదా, ఆ నూకలు. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.